అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన పండగ, పెద్ద పండగ. అలాగే పిల్లలందరూ కూడా పుట్టింటికి వెళ్తూ ఉంటారు. అల్లుళ్ళే కావచ్చు, కొడుకులు, కోడళ్ళు అందరూ మనవలతోటి ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. ఆ 4 రోజులు కూడా చాలా బాగుంటుంది పండగ హడావిడి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎలాంటి ఉన్న స్థితిలో ఉన్నా, లేని వాళ్ళైనా సరే ఈ సంక్రాంతి పండగకి మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని ఇంటికి పిలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడున్న రోజుల్లో చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా దూరంగా ఉండటం వల్ల పిల్లల్ని మిస్ అవుతున్నామని, అయ్యో సంక్రాంతి పండుగ లేరని తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది న్యూస్ ఛానల్స్లో సంక్రాంతికి చూపెడుతూ ఉంటారు, ఇది పలానా వారి ఇంటి పేరు, కుటుంబం, ఫ్యామిలీ అనేసి చాలామంది అందరూ కలుసుకుని ఒక దగ్గర గెట్ టుగెదర్ లాగా చక్కగా చిన్న పార్టీ చేసుకుని పండగ 4 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా వీళ్ళు చూడ ఎంతమంది ఉన్నారు, చక్కగా అందరూ భలే కలిసేరే పిల్లలతో సహా. కుటుంబం అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా. మన కుటుంబంలో ఉన్నారు, ఎప్పుడు చూసినా గొడవలు, దెబ్బలాట్లే, ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఒకళ్ళంటే ఒకరికి మాట్లాడుకోరు అని వాళ్ళని చూడగానే సడన్గా మన మనసుల్లోకి వచ్చేస్తుంది. మన కొంపలోనూ ఉన్నారు, ఎవరో కలవరు, ఒకరంటే ఒకరికి పడదు అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటాం. కానీ ఎవరైనా సరే ఒక అడుగు కిందకి దిగి మనం కూడా అలా చెయ్యాలి అని అనుకుంటే, ఒక ప్రయత్నం కనుక చేసామంటే ఖచ్చితంగా కుటుంబ బంధాలు గట్టిగా ఉంటే అందరూ కూడా కలిసి ఉండొచ్చు. కానీ ఎవరికి వారే ఈ గోలు, అలాగే బిజీ లైఫ్ అయిపోవడం, కుదరకపోవడం, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనసులో పెట్టేసుకుని మనం పిలిచిన అవతల వాళ్ళు రారు, ఎందుకు వాళ్ళు పలానప్పుడు అలా అన్నారు, లేకపోతే పలానా గొడవలు ఉన్నాయి మనకి, మనం పిలిచిన వాళ్ళు రారని మనమే మనసులో అనేసుకుని బాధపడిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి కనుక ప్రయత్నం చేసామనంటే ఎవరైనా ఇంకొకరు మనకు తోడవుతారు. మనలాగే ఆలోచించే వాళ్ళు కూడా అవతల వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా చేద్దామని ఒకరు కనుక సలహా ఇచ్చారు అంటే అలా ఒకరికొకరు మాట్లాడుకుంటే ఖచ్చితంగా కుటుంబం అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే ఊహించేసుకుని ఎవరు తగ్గరు అన్నట్టు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే మనం ప్రయత్నం మాత్రం చేయాలి. ఒక కుటుంబం మనం కలవాలి అని అన్నప్పుడు మనం చెప్తాం, ఇలా కలుద్దాం అనుకుంటున్నాం సంక్రాంతికి, మరి మీరు కూడా తప్పకుండా రావాలి అని ఒకసారి వాళ్ళని పిలిచామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుస్తుంది. అలాగే ఇలా అందరం కలవాలనుకుంటే మనకు చేత తోడుగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి అందరికీ ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా కలుసుకొని చక్కగా కుటుంబం అంతా ఒక 4 రోజులు ఒక దగ్గర గడిపారు అని అంటే నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఎక్కడో అరుదుగా ఇలాంటివే చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాల్లో గొడవలే ఎక్కువైపోయాయి. ఆస్తులే కావచ్చు, డబ్బే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మాట పట్టింపులు, ఈగోలు, వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అని ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక ప్రయత్నం మాత్రం చేయండి. ఒక మెట్టు కిందకి దిగడం వల్ల మనం ఏదో తగ్గిపోయినట్టు కాదు. మనం ముందుగా మనం వాళ్ళతో మాట్లాడామనంటే వాళ్ళలో మంచి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అయ్యో వాళ్ళు చేశారు, ఇన్ని రోజుల తర్వాత మనతో మాట్లాడారు కదా, మనం వెళ్ళను అని అంటే బాగోదు అని వాళ్ళు కూడా మనసులో మారుతారు. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచన ఎవరికైనా ఉంది అని అంటే మీ ప్రయత్నం మాత్రం ఆపుకోకండి. కుటుంబం అందరం కలవాలి అని అనుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన. కాబట్టి ఇంకా పండగ 15 రోజులు ఉంది కాబట్టి ముందుగానే ఎవరన్నా కలవాలనుకుంటే ఇలాంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని, ఆడపిల్లలు మగపిల్లలు కానీ మా ఇంటికి రావాలి పండగకి అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టింటికి రావాలి అని అనుకుంటారు, అల్లుళ్ళు అందరూ రావాలని. ఇప్పుడున్న సమస్యలు ప్రతి కుటుంబంలో చూస్తూ ఉన్నాం మనం. ఎవరో ఒకరితోటి తల్లిదండ్రులతోటి తగాదాలు పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఈగోలకు పోయి. కానీ ఏదైనా సరే ఒక్కటి గమనించుకోండి, మీ ఆస్తి గొడవే కావచ్చు, ఒకవేళ మీ అమ్మ నాన్న ఏదైనా మిమ్మల్ని అని ఉండొచ్చు, పెద్దవాళ్ళు కదా ఒక మాట అంటే అన్నారులే, మా అమ్మ మా నాన్నే కదా అని సర్దుకుపోండి, ఒక మెట్టు దిగండి. అంతేగాని పలానప్పుడు వాళ్ళు అలా అన్నారు, లేకపోతే మా ఆయన్ని ఇలా అన్నారు, లేకపోతే ఆస్తి విషయంలో ఇలా చేశారు అలా చేశారని ఇలాంటి ఈగోలకు పోకుండా తల్లిదండ్రులు పండక్కి పిలిచారు అని అంటే మీ పిల్లలు మీ కుటుంబంతో కలిసి చక్కగా వెళ్ళి 4 రోజులు వాళ్ళతో గడిపి వాళ్ళని సంతోషపెట్టండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా సరే మన ఇంటికి వచ్చారంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు ముందుగా. ఈ రోజుల్లో ఈ వయసులో పాపం వాళ్ళకి కావాల్సింది ఏముంది, పెద్దవాళ్ళకి పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు అంటేనే అదే వాళ్ళకి పెద్ద పండగ. కాబట్టి తల్లిదండ్రులని బాధ పెట్టకండి. కొంతమందికి అయితే తల్లిదండ్రులు లేరని బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు, మా అమ్మ ఉంటే నన్ను పిలిచేది, మా నాన్న ఉంటే నన్ను పండగకి రమ్మని పిలిచేవారు, మా నాన్న మాకు ఇన్ని పిండి వంటలు చేయించేవారు, మా పిల్లలకి ఇవి కొనిచ్చేవారు, అవి కొనిచ్చేవారు, ఈ రోజున మమ్మల్ని పండక్కి పిలిచేవాళ్ళు ఎవరూ లేరని బాధపడే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు.
ఎందుకంటే పుట్టిల్లు అని అనగానే ఎవరికి ఇష్టం ఉండదండి? ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి పుట్టిల్లు అనగానే చాలా ఇష్టపడతారు. అలాగే అమ్మ నాన్న ఒక ధైర్యాన్ని కోల్పోయాం. వాళ్ళు ఉన్నంతకాలం మాకు చాలా బాగుండేది. ఇప్పుడు వాళ్ళు చనిపోగానే మాకు పెద్ద దిక్కు పోయినట్టు అయిపోయింది. నన్ను ఎవరో పండక్కి పిలిచేవాళ్ళు లేరు. అక్క చెల్లెలున్న అన్నదమ్ములున్న ఒకరంటే ఒకరికి పడట్లేదు అని కుమ్మిలిపోయి బాధపడే ఆడపిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఉన్నంత వరకే మనల్ని రమ్మని పిలిచేవాళ్ళు. వాళ్ళు లేని మరుక్షణం ఇంకెవరు పిలుస్తారండి? ఎవరికి వాళ్ళే, ఎవరి సంసారాలు వాళ్ళే, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే. అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా ఇంకా తెలిసిందే కదా అందరి ఇళ్లలోనూ ఎలా ఉన్నారో ఈ రోజుల్లో. కాబట్టి ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు పిలిచారు అని అంటే ఈగోలకు పోకండి. ముఖ్యంగా ఆ ఈగోల వల్లే ఈ రోజున్న బంధాలు అనేవి విడిపోతూ ఉన్నాయి. కానీ ఒక మెట్టు దిగడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. అలా అని మనం ఏదో తగ్గిపోయి కాళ్ళు పట్టుకున్నాం, మనం తప్పు చేసినట్టు కాదు. ఎప్పుడైనా సరే బంధం గట్టిగా ఉండాలంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా దిగాల్సిందే. అది మనం కలుపుకోవడంలో ఉంటుంది. ఏదైనా సరే మన మనసుని బట్టి ఉంటుంది. మనం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా బంధం గట్టిగా ఉంటుంది. ఒకరు ఏదన్నా మాట అన్నా కూడా మనం పట్టించుకోలేదనుకోండి, ఎప్పటికీ ఆ బంధం గట్టిగానే ఉంటుంది. ఇంకా వాళ్ళు అన్నారు అనేసి ఇంకా దాన్నే మనం పట్టుకుని లాగేమోనంటే ఆ బంధం తెగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు తల్లిదండ్రులని సంతోష పెట్టాలి కానీ ఎప్పుడు బాధ పెట్టకూడదు. వాళ్ళని కనుక అలా బాధ పెట్టామనంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే చేస్తారు. అంతే కదా. ఇప్పుడు మన పిల్లలు మన కల్చర్ని నేర్చుకోవాలి, పండగలప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు అవన్నీ చూపించాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఆ పిల్లలతో వెళ్ళి అక్కడ గడిపితేనే అక్కడ విషయాలు ఏంటనేది మన పిల్లలు నేర్చుకుంటారు. అంతే మనం కూడా దెబ్బలాడుకొని మనం కూడా మన పిల్లలకి ఇలాంటివి నేర్పించకుండా దూరం పెట్టి బంధాలు, చుట్టాలు, బంధుత్వాలు ఇలాంటివి ఏమీ వాళ్ళకి నేర్పించకుండా ఉంటే రేపు మన పిల్లలు కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది. మనల్ని చూడరు. ఇంకా మనం ఎలా అయితే మన తల్లిదండ్రులు ఇన్ని మాటలు అంటున్నామో వాళ్ళ ముందే మనం ఎలా అయితే తిడుతూ ఉన్నామో అదే మన పిల్లలు నేర్చుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. ఈరోజు వాళ్ళ మీద కోపం ఉందని మనం కనుక మన పిల్లల ముందే కనుక పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా సరే తిడుతూ ఉన్నాం అనుకో, రేపు మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నా మీ పిల్లలు ఏమంటారు తెలుసా? అమ్మ ఆ రోజు నిన్ను అలా అన్నారు కదమ్మా, ఎందుకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తావు? నీకు సిగ్గులేదా? ఎందుకు వెళ్తావు? వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతావా అని అనే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే తల్లి పిల్లలు అని అన్నాక అనుకుంటారు, అక్క చెల్లెలు ఎవరైనా సరే మాట మాట అనుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఏదో టైంలో ప్రేమలు బంధాలు ఉంటే మాట్లాడుకుంటారు. కానీ మనం పిల్లల ముందు తిట్టుకుంటాం కదా, ఆ తిట్టుకున్నప్పుడు ఆ మాటలు పిల్లల మనసులోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే, నిన్ను అలా తిట్టింది కదా, అలా తిట్టిన వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్తావు అని వీళ్ళే ముందు మనల్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. నీకు సిగ్గులేదా, నువ్వు ఎందుకు వెళ్తావు, వాళ్ళు అప్పుడు అలా అన్నారు కదా అని అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లల ముందు ఎన్ని గొడవలన్నా ఉండనివ్వండి, ఒకరు తిట్టుకోవడం కానీ పిల్లల ముందు ఇలాంటివి ఇంకా జీవితంలో నేను మాట్లాడను, జీవితంలో వాళ్ళ గుమ్మం ఎక్కను అని ఇలాంటి మాటలు పిల్లల ముందు ఎప్పుడు కూడా అనకండి. ఎందుకంటే రక్త సంబంధం అనేది ఈరోజు కోపం వచ్చి ఏదో రెండు మాటలు అనుకున్నా ఏదో ఒక రోజు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కలుస్తారు ఖచ్చితంగా. కానీ ఈ పిల్లల మనసులో ఇలాంటివి నాటుకుపోయి వాళ్ళు మిమ్మల్ని వెళ్ళొద్దు అని ఎందుకు వెళ్తావని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. మనం సమాధానం చెప్పలేం. వాళ్ళ ముందు మనం లోకువైపోతాం, వాళ్ళ ముందు మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ అమ్మా నాన్న వాళ్ళని కానీ మీ అక్క చెల్లెలు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరినైనా సరే పిల్లల ముందర తిట్టకండి. పిల్లలు అడిగారనుకో, నాన్న ఇలాంటి చిన్న గొడవలు అన్నీ ఉంటాయి, ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం, రక్త సంబంధం ఎందుకు కోలుకుంటాం, ఆ కోపంలో ఏదో రెండు అంటాం, మళ్ళీ కలుస్తాం, ఒకరంటే ఒకరికి ఎందుకు ప్రేమ ఉండదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా మీలాగే మేము కూడా అని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అంతేగాని పిల్లల ముందరే పట్టుదలగా మాట్లాడేసి వాళ్ళని తెగతెంపులు చేసుకునే విధంగా వాళ్ళని ఒక 4 పిల్లల ముందర తిట్టేసామనుకోండి, రేపొద్దున పిల్లలు మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, వాళ్ళని కలవాలన్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని ఆపేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ కాలం పిల్లలు అలాగే ఉన్నారు. నువ్వు ఎందుకు వెళ్తావు, వాళ్ళు నిన్ను అన్ని మాటలు అన్నప్పుడు నీకు సిగ్గు లేదా, నీకు అంత ఇది లేదా, వాళ్ళతో నీకేం పని అని ఇలాగ పిల్లలు మనల్ని కట్టడి చేసే పరిస్థితి వస్తుంది. ఇది గమనించుకోండి. ఎప్పుడైనా సరే మాట్లాడడం ఇష్టం లేదు అని అంటే ఇంకంతే, సైలెంట్గా వదిలేయండి, ఏమీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇలా కనుక పట్టుదలకు పోయి పట్టుదల మాటలు మాట్లాడారంటే పిల్లలకు కూడా అవే ఇగోలు నేర్పించిన వాళ్ళం అవుతాం. రేపు మన పిల్లలు కూడా వాళ్ళు 2-3 ఇంట్లో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరు పడకుండా ఇలాగే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నాన్న మేము ఎలా కలిసి ఉన్నామో, మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మేము ఎలా కలిసి ఉన్నామో మీరు కూడా అదే విధంగా ఉండాలి, ఎప్పుడు కొట్టుకోకూడదు, ఎప్పుడు తిట్టుకోకూడదు, జతగా కలిసి ఉండాలని మనం పిల్లలకి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ముందు మనం కూడా మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెలు కానీ, మన అన్నదమ్ములు, మన అమ్మ నాన్నలు కానీ మనం ఎప్పుడు కూడా పిల్లల ముందు తిట్టకూడదు. ఇది ఒక్కటి మాత్రం మీరు గమనించుకోండి. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాట్లాడకపోయినా సరే, ఎందుకంటే రేపు మన పిల్లలు కూడా కలిసి ఉండాలి కదా.
ఈ కాలం పిల్లలు ఎలా అంటే అప్పుడైతే ఒక 4-5 కుటుంబంలో ఎక్కువ మంది సంతానాన్ని కనేవారు, అలా కుటుంబం పెద్దదిగా ఉండేది. కానీ ఈ కాలంలో మహా అయితే ఒకళ్ళు లేదంటే ఇద్దరు, ఈ ఇద్దరు ఉన్నదే ఇద్దరు పిల్లలు. ఈ ఇద్దరు పిల్లల్లో కూడా మళ్ళీ కొట్టుకుని దెబ్బలాడుకుని విడిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తానికే ఒంటరి వాళ్ళు అయిపోతారు కదా. కాబట్టి పిల్లలకి మనం నేర్పించాలి అని అంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక మెట్టు దిగాలి. మనల్ని చూసే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు. మనం పిల్లల్ని తీసుకొని మనం కనుక ఆ కుటుంబం పిలిచారు కదా పండక్కని చక్కగా వెళ్ళాము, వాళ్ళతో గడిపాము అనుకోండి, పిల్లల మనసులో కూడా ఇలాంటివి ఉండవు. ఇలా ఉండాలి, ఏదైనా ఉన్నా పట్టించుకోకూడదు అన్నమాట అన్నట్టు పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఏదైనా సరే మనం పిల్లలకు ఒక మెసేజ్ ఇచ్చి ఒక మంచి అలవాటు కింద నేర్పించాలి అని అంటే ముందు మనం ఎవరితో అయితే తగాదాలు పెట్టుకున్నాం వాళ్ళ దగ్గర ఒక మెట్టు దిగి ఉండాలి. ఈగోలకు పోకూడదు, తిట్టడం చేయకూడదు. ఇలాంటివి చేయకుండా మీ సంక్రాంతి పండుగని మీ అమ్మా నాన్న పిలిచారు అని అంటే మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, వాళ్ళ పాత గొడవలు ఏమున్నా 1-10 సార్లు తవ్వుకోకుండా చక్కగా కుటుంబంతో వెళ్ళి పండుగని ఎంజాయ్ చేయండి. అలాగే తల్లిదండ్రులని సంతోషపెట్టండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.